హలో లావణ్య గారు. హలో శ్వేత. లావణ్య గారు, ఇద్దరు మనుషుల మధ్యన ఒక ఫ్రెండ్‌షిప్ రావాలన్నా, లేకపోతే ఒక లవ్ రావాలన్నా, డబ్బు, కాస్ట్ ఏది కూడా అడ్డు రావు. బట్ ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి అనుకున్నప్పుడు, లైక్ అంటే ఇటు అమ్మాయి సైడ్ నుంచి, అబ్బాయి సైడ్ నుంచి ఏదో ఒక సైడ్ నుంచి ప్రపోజల్ వచ్చినప్పుడు క్యాస్ట్ గుర్తొస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గుర్తొస్తుంది, వాళ్ళు చాలా రిచ్ అని గుర్తొస్తుంది. సో, ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అంటే రీసెంట్ టైమ్స్‌లో కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా, చాలా ఫ్రెండ్లీగా బాండింగ్ అలా కంటిన్యూ అవుతుంది. దే ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ అనుకున్న టైంలో మేబీ కొద్ది రోజుల్లో వీళ్ళు పెళ్లి చేసుకుంటారు అనుకునేసరికి రిజెక్షన్స్ అనేవి ఫ్యామిలీస్ నుంచి రావడం వేరు. బట్ అమ్మాయి నుంచో, అబ్బాయి నుంచో రిజెక్షన్ రావడం అనేది ఆపోజిట్ పర్సన్‌కి చాలా పెయిన్‌ఫుల్ కదా! నిజానికి ఇవన్నీ ఇద్దరు మనుషులు కలిసి బ్రతకాలి అంటే ఇవన్నీ డబ్బు, కాస్ట్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంటా? అంటే మన సొసైటీ అలా ట్యూన్ చేసిందమ్మా. చాలా వరకు కూడా అంటే దుబారాగా తిరిగి ప్రేమ అనే పేరుతో మోసాలు చేసుకునే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయట్లేదు. మన టాపిక్ ఏంటి అంటే నిజంగా ఇద్దరు మెచ్యూర్డ్ అయి ఉండి, ఒక అమ్మాయి అబ్బాయి సర్టెన్ వయసులో వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక క్లారిటీ ఉండి, ఇద్దరు కెరీర్లో సెటిల్ అయ్యి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉండి మన ఇద్దరం ఇంకా ఫ్యామిలీని క్రియేట్ చేస్తే ఇంకా బాగా ముందుకు వెళ్ళగలుగుతాము, ఇంకా అచీవ్ చేయగలుగుతాం అని ఒక దృక్పథంలో డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినప్పుడు అబ్బాయి రిజెక్ట్ చేసిన కేసెస్ నేను రీసెంట్ గానే చూసాను అనమాట. సో అలాంటప్పుడు నాకు ఏమనిపించిందంటే కాస్ట్ సిస్టమా, మనీ సిస్టమా, లేదా బలం, బలగం, డబ్బు, ఈ మూడు ఉంటేనే పెళ్లికి ఒక స్తంభాల్లాగా ఉంటాయనే ఒక అపోహ సొసైటీ మనకి క్రియేట్ చేయడం. అబ్బాయిది కూడా ఏం తప్పులేదు, మేబీ అబ్బాయి పెరిగిన ఫ్యామిలీ సిచ్యువేషన్స్. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది లైఫ్ తల్లిదండ్రులు కాదు, అత్తమామలు కాదు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఎవరు కాదు, ఇద్దరు కప్పులు మాత్రమే లైఫ్ లీడ్ చేయాలి. వాళ్ళు ఎంత గొప్ప సెలబ్రిటీస్ అయినా మీరు చూడొచ్చు. ఇఫ్ నిజంగా ఫ్యామిలీస్ తో కలిసే మనము జీవితాంతం ఉండాలంటే గొప్ప గొప్ప సెలబ్రిటీస్ మ్యారేజెస్ ఎందుకు బ్రేక్ అవుతున్నాయి కదా? ఇదొక క్వశ్చన్ మనం వేసుకోవాలి. అంటే మీకు మీ వెనకాతలు ఎవరు లేరు, తక్కువ క్యాస్ట్ అంటున్నారు, బాగుంది, ఓకే. మరి ఎక్కువ క్యాస్ట్ ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలా ఈజీగా బ్రేక్ అవుతున్నాయి కదా. అండర్స్టాండింగ్. బేసిక్ గా ఒక సామెత ఉంటది, ఎప్పుడైనా అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు అంట అమ్మాయి అబ్బాయిని ఒక్కదాన్నే పెళ్లి చేసుకోదంట, అబ్బాయి ఫ్యామిలీని అంతా చేసుకుంటదంట. కానీ అది నిజం కాదు. ఎండ్ ఆఫ్ ది డే కలిసి ఉండాల్సింది రెండు మనుషులు మాత్రమే. ఎస్, రెండు ఫ్యామిలీస్ కి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అర్థం చేసుకోవాలి, బాండ్స్, రిలేషన్షిప్, దట్ ఈస్ అ సెకండరీ థింగ్. కానీ మీకు ఆస్తి లేదు అనే పాయింట్ లో రిజెక్ట్ చేయడం, లేదంటే మీ కులం మా కులంతో కలవట్లేదని రిజెక్ట్ చేయడం, లేదంటే మీ స్టేటస్ ఏంటి అని రిజెక్ట్ చేయడం అనేది మన దేశంలో మారాలి డెఫినెట్ గా. వెస్ట్రన్ కంట్రీస్ లో ఇవంతా లేదు. ప్రేమించుకున్నారా వాళ్ళ స్టేటస్ ఏమైనా కూడా ఇప్పుడు సరే అబ్బాయికి బాగా కట్నం వస్తే మంచిగా సెటిల్ అవుతాడని అనుకోవడంలో కూడా తప్పు లేదు. చాలా మంది ఏంటంటే మా అబ్బాయికి కొంచెం చేదోడు వాదోడుగా ఉంటారు అనుకోవచ్చు. కానీ సరే 100 కోట్ల కట్నం ఇచ్చి వచ్చింది అమ్మాయి, నెక్స్ట్ డేనే అత్తమామల్ని ఓల్డేజ్ హోమ్ కి పంపించాలని అంది, అప్పుడు బాగుంటుందా? సో మైండ్ సెట్ చూడటం చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే ఇవన్నీ పనికిరావండి, డబ్బు ఉండాలండి, అందం ఉండాలండి అలా అనుకుంటే ఐ కెన్ రియలీ ఆన్ కెమెరా చెప్పొచ్చు 90% పెళ్లిళ్ళు నిజంగానే పెటాకులు అయిపోతాయి. ఎందుకంటే మనిషి లీవ్ చేయాల్సింది మైండ్ సెట్ తో. వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ అయినా వాళ్ళ మైండ్ సెట్ అగ్లీగా ఉంటే ఆ మ్యారేజ్ వెంటనే బ్రేక్ అయింది. డెఫినెట్ గా అది నిజంగానే కదా. మైండ్ సెట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే అది చిన్న ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళు చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉండగలరు. సో ఇది మన పేరెంట్స్ ఇప్పటి నుంచే, అంటే డబ్బున్న వాళ్ళంటే డబ్బున్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనేది ఒక పెద్ద రోగం అయింది మన సొసైటీలో. లేదంటే ఈ పలానా క్యాస్ట్ వాళ్ళైతే ఈ పలానా క్యాస్టే చేసుకోవాలి. అసలు కుల వ్యవస్థ ఏమొచ్చింది, ఇదంతా హిస్టరీ మనం మాట్లాడుకోలేం. కానీ అలాంటి కమ్యూనిటీస్ ఎందుకు ఏర్పడ్డాయని అంటే ఒక హెల్దీ బౌండరీస్ ఎందుకు క్రియేట్ చేసుకున్నారంటే ఎక్కువ తప్పులు జరగకుండా పాతకాలంలో ఇవన్నీ వచ్చాయి నిజానికి తెలుసుకోవాలంటే. కానీ ఇప్పుడు ఏముంది, ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది, ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. సరే మన కులంలో వాళ్ళని మనమే చేసుకోవాలంటే మరి మన కులం వాళ్ళు పండించిన పంట నుంచి అన్నం తినాలి కదా. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, కులరహిత సమాజాన్ని నిర్మిద్దాము అని చెప్పి. అదే వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ కొడుకు ఒక కులం తక్కువ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే అదే పెద్ద మనిషి నో అని చెప్తారు. డెఫినెట్ గా. సో కులం తక్కువ ఎక్కువ అనేది మన పిల్లల బ్రెయిన్ నుంచి ఇప్పుడైనా మనం తీసేయాలి. మన వరకు వచ్చింది 90s వరకు కూడా ఈ కాస్ట్ సిస్టమ్ బాగా అయిపోయింది. కానీ సరే ఒక మనిషి కులం కోసమే పడి చస్తున్నాడు, వాడికి కావాల్సిన బ్లడ్ గ్రూప్ దొరకట్లేదు, ఏదో తక్కువ కులం వాడిది మ్యాచ్ అయింది, మరి అప్పుడు నాకు ఆ కులం వాడి బ్లడ్ వద్దని చచ్చిపోతావా, బ్లడ్ తీసుకుంటావా?
డెఫినెట్ గా తీసుకుంటారు. అక్కడ కులం కనిపించదు. నీకు చావు దగ్గర కులం కనిపించింది. ఒక బంధాన్ని క్రియేట్ చేసుకోవాలంటే మంచి మనసు ఉండాలి నిజంగా. అంటే డబ్బు, కెరీర్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, కాదనట్లేదు, కానీ అదే మేజర్ కేటగిరీగా చూడొద్దు. నేను నా ఫ్రెండ్ ఒకరితో మాట్లాడితే అడిగాను, మీరు అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫోటో చూసి ఎవరు బాగుంటే వాళ్ళకి ఎస్ చెప్తారా, ఎస్ ఆర్ నో అంటే తడబడుతున్నాడు అబ్బాయి. సో ఇప్పుడు అంతా ఫోటోగ్రాఫీల పెళ్లిళ్ళు అయిపోతే ఒక మనిషితో మాట్లాడి వాళ్ళు మీకు కంపాటబిలిటీయా కాదా, ఇది లేదు. అందంగా ఫేర్గా, అమ్మాయి ఫేర్గా ఉండాలి, అబ్బాయికి మంచి శాలరీ ఉండాలి. ఇలాంటి ఒక గుడ్డితనంలో లేదంటే ఒక మెంటల్ పర్స్పెక్టివ్లో డిసిషన్స్ తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎన్ని ఉండట్లేదు. లేదంటే జస్ట్ పిల్లల కోసమో లేకపోతే కుటుంబానికి జస్టిస్ చేయడం కోసమో ఎన్ని మ్యారేజెస్ ఏదో భార్యాభర్తలుగా సొసైటీలో ఉండాలి. బ్యాక్ ఎండ్లో ఎన్నో సెటప్లు, ఎన్నో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. మనమే ఒక రోగకరమైన సొసైటీని క్రియేట్ చేస్తున్నాము ఈ కులము ఇవన్నీ పెట్టి. సో నిజంగా అబ్బాయి అమ్మాయి మీద నమ్మకం ఉండి వాళ్ళు మంచిగా లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళు ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారనంటే ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళని యాక్సెప్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ భార్య భర్తల నుంచే స్టార్ట్ అవుతుంది. వీళ్ళే కొట్టుకొని తన్నుకుని ఉంటే రేపు కొట్టుకొని తన్నుకునే పిల్లలే పుడతారు. అక్కడ నుంచి ఇట్స్ ఎ జనరేషనల్ కర్స్ కదా. సో అది అర్థం చేసుకొని ఈ డబ్బు ఏమంటారు ముసుగులోనో, కాస్ట్ ముసుగులోనో మంచి బంధాలని అసలు బ్రేక్ చేయకండి. మనకి చిన్న లైఫ్, ఈ చిన్న లైఫ్ లో 68.5 అంట ఇండియన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. వాడికి 25 ఏళ్ళకి పెళ్ళైంది, మహా అంటే వాడు సుఖంగా సంతోషంగా ఫ్యామిలీని లీడ్ చేసేది ఇంకో 25 ఏళ్ళు మాత్రమే. 25 ఏళ్ళు అంటే 25 సమ్మర్స్, 25 వింటర్స్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. దానికోసమే పొడుచుకొని చంపుకొని నిన్ను చంపేస్తా నేను చచ్చిపోతే ఇవంతా ఎందుకు? ఒక మనిషికి ఒకరితో బతుకుతాను అని నమ్మకం వచ్చిందంటే వాళ్ళని బ్రతకనిద్దాము. చెడో మంచో వాళ్ళు తేల్చుకుంటారు, కానీ మనము నిజమైన ప్రేమలను ఎప్పుడూ చంపొద్దు. మనం ఒక హెల్దీ ఫ్యామిలీ, హెల్దీ సొసైటీ, హెల్దీ వరల్డ్ క్రియేట్ చేయాలంటే అది ఫ్యామిలీ సిస్టమ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ యాక్సెప్టింగ్ ద రియాలిటీ దట్ ఏ క్యాస్ట్, ఏ మనీ, ఏ స్టేటస్, ఏ మనిషిని కూడా ఎప్పటికీ ఆపొద్దు. ఓకే, బట్ నిజానికి చాలా బాగుంది ఇది వినడానికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో రోజులు మారుతున్నాయి, జనరేషన్స్ మారుతున్నాయి, చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నారు, ఎడ్యుకేషన్స్ మారుతున్నాయి. ఎన్ని జరిగినా కానీ కాస్ట్ గురించి అవేర్నెస్ మాత్రం ఎప్పటికీ రాదు అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. బట్ ఎనీవేస్ కొంతమంది ఇలాంటివన్నీ ఆలోచిస్తూ పిల్లల్ని వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్రతకడానికి ఒప్పుకున్నా కానీ కొంతమంది ఏంటంటే బెదిరించో బ్రతిమలాడో మొత్తానికి వాళ్ళు అనుకుంది మాత్రం సాధిస్తున్నారు. బట్ ఇలాంటి వీడియోస్ చూసినప్పుడైనా కొంచెం చేంజ్ వస్తుందేమో అని చూద్దాము. థ్యాంక్ యూ లావణ్య గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.